ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, మైసమ్మ, మాంకాలమ్మ, పెద్దమ్మ ఇట్లా పల్లె పల్లెకు గ్రామ దేవతలు ఉంటారు. ఏడాదికోపారి తల్లులకు క్షీరసారలు వెట్టుడు, బోనాలు ఎక్కిచ్చుడు, ఒడిబియ్యం బోసుడు, సాక వెట్టుడు, కోళ్ళు యాటలు గోసుడు నడుస్తుంటది. ఎక్కడి పద్ధతులు ఆచారాల ప్రకారం అక్కడ. గిసొంటి ఒక జాతర కాడికి పోదాం పాండ్రి మరి. అమ్మవారు వస్తుంటే బండారి జల్లుకుంటా గిట్ల జేజేలు వలుకుతున్నారు భక్తులు. వికారాబాద్ జిల్లా పోలేపల్లిలా రేణుకెల్లమ్మ తల్లి షిడే సంబురం ఇది. పెద్ద కట్టె కొసకు తొట్టెల గట్టి అండ్ల ఎల్లమ్మ తల్లిని కూసుండబెట్టిండ్రు. ఇక రథాన్ని గుంజుతానికి గిట్ల పోటీలు పడ్డారు భక్తులు. గుడి చుట్టూరా 5 రౌండ్లు తిప్పుతుంటే ఎనకెమ్మటి శీతం మంది. రథం తిప్పుడు ఓడవంగానే ఇక కట్టెగట్టిన పూలు నిమ్మకాయల కోసం ఎగబడ్డారంతా. ఒకల్ని వట్టకొగలు నూకేసుకుంటుంటే ఆగబడటానికి పోలీసులు లాఠీలు అందుకున్నారు. ఓ మల్క ఇవి తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే మంచిదని భక్తుల నమ్మిక. ఏదైతే మేడారంలో సమ్మక్క సారాలమ్మలను చిలకలగుట్ట నుంచి తీసుకొస్తారో అదే రకంగా మా పోలేపల్లికి సంబంధించినటువంటి అమ్మవార్లని పోలేపల్లిలో ఉన్నటువంటి ఎల్లమ్మ గుడి నుంచి తీసుకొని ఇక్కడ ఈ గుళ్ళకైతే తీసుకొని వస్తారు. బేస్తారం చాలైతే సోమవారం తోటి ఆఖరు. 5 రోజులు జరిగే జాతర చూస్తానికి చుట్టుముట్టు ఊరోళ్లే కాదు, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రకెళ్ళి కూడా భక్తులు వచ్చిండ్రు. మేడారం జాతర ఒడిసింది గాని ఎండాకాలం అంతా పల్లె పల్లెన జాతరలేనబ్బా.